పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పరిశీలించారు పాలమూరు రంగారెడ్డి పైన. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న పాలమూరు ప్రాజెక్టును ముట్టుకోలేదని చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి జడ్చల్ ఎమ్మెల్యే అనుర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న పాలమూరు రంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ముట్టుకోలేదు పని ఏమని చెప్తున్నారు. ఏం చెప్తారు? ముట్టుకోలేదని ఎవరు చెప్తున్నారు? ఏ నాయకులు చెప్తున్నారు? ఓడిపోయిన నాయకులు చెప్తున్నారా? నిన్న జూరాలకు పోయి వచ్చిన వాళ్ళు చేపలు తింటకు పోయినా దేని తింటకు పోయినారు? జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలంటే వీళ్ళు మార్చి శ్రీశైలం దగ్గర నుంచి పెట్టి మొత్తం కమిషన్ కోసం పెట్టినప్పుడు అప్పుడేమో వీళ్ళు ఎవరేం మాట్లాడలేదు. అసలు జూరాలకు వీళ్ళకి ఏం సబ్జెక్ట్ తెలుసు అని పోయినారు వీళ్ళు. దాంట్లో పోయిన వాళ్ళకి ఒక్కరికన్నా సబ్జెక్ట్ తెలుసా అసలు ఇరిగేషన్ పైన? వాళ్ళు ఉన్నప్పుడు ఉద్దండపూర్కి వచ్చి ఇదే అప్పుడున్న మంత్రి ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే ఇద్దరు పోయి ఉద్దండపూర్ రిజర్వాయర్ దగ్గర పోయి వారం రోజు మీకు అన్ని పనులు చేస్తాము, మీకు అంతా R&R ప్యాకేజ్లు మీకు షిఫ్టింగ్ చేస్తామని చెప్పొచ్చినారు వీళ్ళే కదా. ఈరోజు మళ్ళీ ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత నిద్ర లేస్తారా వీరు? అవన్నీ ఏం లేదు, అది డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు చెప్పేటి ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు. వాళ్ళ గురించి ఇంకా మనం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు అయిపోయినాయి వాళ్ళది. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకి పెట్టి కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని కొడంగల్ని అభివృద్ధి పరచుకోవడానికి పాలమూరుని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అడుగుతున్నారు. వాళ్ళు మంత్రి ఉన్నప్పుడు, ఇక్కడున్న ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ పనులు ఆపి కాళేశ్వరంకి ఒక టీఎంసీ పెంచితే 32,000 కోట్లు పెంచితే అక్కడ అదే అమౌంట్ ఇక్కడ ఇచ్చి ఉండుంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అవుతుండే. ఆ రోజు వీళ్ళు ఎక్కడున్నారు? ఏమి ఇంట్లో కూర్చొని నాటుకోళ్ళు తినుకుంటూ కూర్చున్నారా? ఆ రోజు కేసీఆర్ పోయి ఎందుకు అడగలేదు? కాళేశ్వరంకి ఎందుకు పెంచుతున్నారు ఒక టీఎంసీ? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఇక కంప్లీట్ చేయాలని అడగలేకపోయినారా వీరు? కేసీఆర్ దగ్గర పోతేనేమో తలకాయలు దించుకొని కింద కూర్చునేటోళ్ళు వీళ్ళు మాట్లాడతారా? వీళ్ళు ఒక్కరోజు కూడా పాలమూరు గురించి మాట్లాడలేకపోయినారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అక్కడ కాళేశ్వరం ఎందుకు పెంచుతున్నారు, ఇక్కడ కంప్లీట్ చేయాలని చెప్పి అడగలేకపోయినారు. దాని తర్వాత అసలు కాళేశ్వరం 1 టీఎంసీ ఎందుకు పెంచుతున్నారు? ఇప్పటికీ 2 టీఎంసీయే వాళ్ళు యూజ్గా అవుతలేదు. అక్కడ ఉత్పత్తి వాటర్ యూజ్ అవుతలేదు, అక్కడ అంతకన్నా పెరుగుతలేదు. ఒక టీఎంసీ ఎందుకు పెంచింది అక్కడ? ఆ రోజు వీళ్ళు ఎందుకు అడగలేదు వాళ్ళు? అంటే అప్పుడేమో మూగోళ్ళలాగా ఉంటారు వీళ్ళు గవర్నమెంట్లో. ఈరోజు నేను మా ప్రభుత్వం ఉన్నా కానీ కూడా మాకు ఏది అవసరం ఉన్నా కానీ పాలమూరు జిల్లా నుంచి ఉన్న ఎమ్మెల్యేలు మేము అందరం పోయి మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నాము. వాళ్ళేమో అడిగింది భూదందాలు, భూములు ఎక్కడున్నాయి, అసైన్ భూములు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, భూదాన్లు ఎక్కడున్నాయి అని ఫైల్ పట్టుకొని కేసీఆర్ దగ్గర పోయేదంట వీళ్ళు మాజీ ఎమ్మెల్యే మినిస్టర్. కాబట్టి మాకేం పనులు కాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు నేను కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, జిఎంఆర్ కానీ, అక్కడ పర్ణిక కానీ, శ్రీహరి గారు కానీ, ఇక్కడున్న నాగర్కర్నూలు జిల్లాకున్న ఎమ్మెల్యేలు కానీ అందరం మేము దేనికి పోతున్నాము? మాకు యూనివర్సిటీలు కావాలి, మాకు స్కూళ్ళు కావాలి, మాకు IIIT కావాలి అని మేము పోతున్నాం. కాబట్టి మా పనులు మాకు అవుతుంది. ఇండి ప్రాజెక్టు ద్వారా నల్గొండ ప్రజల మంత్రులు నీళ్లు దోచుకోపోతుంటే పాలమూరు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు అడగట్లేదు ఎందుకని చెప్పి అంటున్నారు. ఎవరు దోచుకోపోతారు? ఇదంతా తెలంగాణ అంతా బాగుండాలి. మాకు పాలమూరు మాకు ఏదైతే 90 టీఎంసీలు కావాలో అవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. వీళ్ళకి ఒక టీఎంసీ ఎంత అంటే కూడా ఆ మాజీ మంత్రి కానీ ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేకి అసలు ఒక టీఎంసీ ఎంత ఉందో ముందు వాళ్ళని అది అడగండి, అది ఎంత ఉందో. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక టూర్ లాగా వెళ్తున్నారే తప్ప ఆ ప్రాజెక్టు విషయంలో వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా అవహేళన చేసినటువంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా గత ప్రభుత్వము ఎందుకు పూర్తి చేయలేకపోయింది, దాని తరపు నుంచి కూడా నిధులను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.